హాయ్ నమస్తే భూంజా గార్డెన్ కి స్వాగతం అండి. ఈ రోజు మన మిద్దె తోటలో చూడండి, చాలా రోజులు అయింది మిద్దె తోటలో వీడియో చేయలేదండి. తోటలో వీడియోలు పెట్టాను, చూసారండి. నేను తోట విత్తనాలు వేసుకున్నానండి, చక్కగా వచ్చాయి. పెరుగు తోటకూర అండి ఇది. చూడండి, మన కొండమాడి చూసారా, కాయలు కొద్ది పెద్దగా అయ్యాయండి. దీని పువ్వు కూడా వచ్చింది చూడండి. నేను చాలా రోజులు అయింది రాలేదండి. ఊరు నుండి వచ్చి అలాగా వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడి వదిలిన తర్వాత ఎలాగుందో నా మిద్దె తోట అని పైకి వచ్చానండి. ఇది చూసారా, ఇవి పండిపోతాయేమో, కలర్ మారాయండి. చూడండి, ఇది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదండి. సిట్ అని పెట్టిస్తాను, కానీ ఇది చాలా హెల్దీగా పెరిగింది. మరి బొబ్బర్లు ఏమో నాకు తెలియదండి, మీకు తెలిస్తే ఒక కామెంట్స్ చేయండి. ఇదేం చెట్టో మీకు తెలుసుంటే నాకు ఎలాగైనా కామెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తున్నానండి. చూడండి, మా వారు ఈ వర్షాలకి ఏదో చూడండి ఎలాంటి పురుగులు వచ్చాయో వేస్తున్నారండి. ఈ నిమ్మ చెట్టుకి చూసారండి, ఇది నేను ముందు మన ఛానల్లో కొన్ని వీడియోలో పెట్టానండి. ఇవి పండిపోతాయి, కలర్ మారాయండి. చూడండి, మా వారు ఏమన్నారంటే ములక్కాళ్ళు కనిపించవు అన్నారండి వర్షాల్లో. అయితే లోపల ఉంటాయి అనుకున్నాము, ఆ లోపలే ఉన్నాయి. అది కూర కాడలు ఒకేలాగా ఉంటాయి కదండి. ఒకసారి చూపించండి సార్. వెనుకున్న ములగ చెట్టు ఒకసారి చూడు, ఆ కట్ చేసాం చూడండి, కట్ చేసిన అంత హెల్దీగా పెరిగిందో. ఈ వర్షాలకి కొద్దిగా సేంద్రియ ఎరువేసాం. ఇక అప్పుడే కట్ చేయకండి, ఇవన్నీ అండి ఇంకా ముదురుతాయండి. ఇంకా అదిగోండి, అది ఒకసారి చూపించండి. ఎన్ని కాయలు ఉన్నాయండి. నేను ఊరు వెళ్ళిపోయాను, ఇప్పుడు చూస్తున్నాను. చాలా పొడవుగా వచ్చింది ఆ కాయ. బలం బట్టి ఏమో కానీ బలానికి అలాగ వచ్చినట్లుందండి అది. ఇదండి, అందులో ఒక 5-6 కాయలు కనిపిస్తున్నాయి. ముందుగా నేను చూపించాను కొన్ని కాయలు, అవి తీస్తామండి. మళ్ళీ పూలంక ఉన్నాయండి మునగ చెట్లు. చూడండి, ఇది ఫస్ట్ క్రాప్ అయిపోయిందండి. మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సపోటా. ఇవన్నీ మొక్కలేనండి, చూడండి కనిపిస్తున్నాయండి. చాలా చిన్న మొక్క అండి ఇది, చెట్టు ఏం కాదు, చాలా చిన్నది. మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి చిన్నది. అది ఇప్పుడు పెరుగుతుందండి. సంవత్సరం అయిపోయింది అనుకుంటాను. చూడండి, మన జామ చెట్టు. ఈ కాయని మీకు ఒకసారి చూపించాను కదా, సీడ్లెస్ జామ అనేసి. ఇదేంది కనిపిస్తుందండి. ఇంకొక కవర్ కట్టుకోవాలండి.
ఇది చాలా చిన్న పువ్వు అప్పుడు చూపించాను, పిండి అప్పుడు చూపించాను. ఇప్పుడు ఇంకా చిన్నదేనండి. ఒకే కాయ వేసిందండి, ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు ఒకటి పెట్టానండి చిక్కుడు చెట్టు అని. ఇది కూడా ఇలాగా పెద్దదయ్యింది. మరి ఇది ఒక పూసిన తర్వాత మనకు తెలుస్తుందండి, బొబ్బర్లా లేక చిక్కుడా ఏమని నాకు తెలియదండి. బాగా వచ్చిందండి. మా వారు పైకి కొద్దిగా కడుతున్నారు రేగి చెట్టుకి వేసి. ఈ రేగి చెట్టు అంటే చాలా పెద్ద అయిందండి. ఇక్కడ ఒకసారి చూపించండి. ఇవి పూలు ఏమైనా వచ్చాయా? మలబార్ అండి, లాంగ్ స్వీట్, పులుపు కాదండి, స్వీట్ రకం లాంగ్ అండి. రెడ్డి రూపాయలు ఇవే పూలేమో. నేను కొనేటప్పుడు కాయలతో ఇది మాకు పంపించారండి. ఈ పళ్ళు గొప్ప స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. దీన్ని ఇది కొద్ది దగ్గర కట్టాలండి, దీన్ని కొద్ది దగ్గర కట్టుకోవాలి. వర్షాలు వచ్చాయి కదా, చూడండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో. మనం ఎన్ని నీళ్ళు పోసినా ఇంత హెల్దీ పెరగాలంటే కష్టం అండి. నేను ఎప్పుడు ఇదే మాట చెప్తున్నానని బోర్ కొట్టేస్తుంది మీకు. నా అనుభవం కొద్దిగా చెప్తుంటానండి మీకు. ఇదే ఊరు నుండి ఇది తెచ్చుకున్నానండి, వంకాయ మొక్కలు. ఒక 2 రకాలు అన్నారు, మరి మనం పెట్టడానికి చూడలేదు కదా. ఇందులో చూడండి రకరకాల మొక్కలు పుట్టిపోయి. ఇది రెడ్ వాటర్ యాపిల్ అండి, ఇంకా కాయలేదు. నేను తెచ్చినది అలాగే ఉంది, కాపు లేదు, పువ్వు ఏమీ లేదండి. ఏదో చిన్న చిగురు వచ్చిందండి వర్షానికి. ఇది చూడండి చందమామ తోటకూర అని నేను ఆన్లైన్లో రప్పించానండి. వేరే నర్సరీ వాళ్ళ దగ్గర నుండి. అవి ఇంకా చిన్నవి ఉన్నాయి. ఈ పెద్ద అయిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేసి పెడతాను. నేను ఇత్తనాలు వేసి వెళ్ళిపోయానండి, మా వారే చూసుకుంటున్నారు వచ్చేవరకు. ఏంటి ఇక్కడ పురుగు ఉంది చూసావా? ఇంకా ఈ రేంజ్ సెట్ పువ్వు ఏం లేదు. నేను ఈ మొక్క కొని ఇది హెల్దీగా ఈ ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఈ ఫ్లవర్ వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు 2 కాయలు 3 కాయలు ఇలాగా 6 కాయలు 5 కాయలే ఉన్నాయండి. వర్షము వచ్చిందండి, పర్లేదు బాగానే ఉంది. ఇలాగా ఈ చెట్టుని మునగ చెట్టు వేసి ఇలా కడుతున్నారండి. ఎందుకంటే ఇవి కిందన పడిపోతాయి కదా ఈ తీగలన్నీ, అందుకోసం దాన్ని సపోర్ట్ ఇస్తున్నారండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోస్తో కలుసుకుందామండి. ఓకేనండి, బాయ్ అండి.